మనం చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం, దేవా ఎందుకు నువ్వు నన్ను వాడుకోవట్లేదు? ఎందుకనంటే నువ్వు వాక్యంలో నువ్వు నాటబడాలి గనక. వాక్యంలో నువ్వు నాటబడనంత కాలము కూడా దేవుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి బాధ్యతలను నీకు ఇవ్వటము కొంచెం ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఏ రీతిగానైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాడు, త్వరగా కనాన్లోకి పంపించవచ్చు. కానీ ఇదిగో పాలు తేనె ప్రవహించే దేశంలోకి వీరి హృదయాలను సరిచేయకుండా పంపించినట్లయితే వీరు ఎన్నటికీ దేవునికి ప్రీతి కలిగినటువంటి ఆ ఒక దేశముగా వీరు ఉండరు. అందుకోసమే మీరు పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళక మునుపు, అనగా పాలు తేనెను ప్రేమించక మునుపు, నిన్ను ఆ దేశానికి పంపించిన దేవుణ్ణి ప్రేమించే హృదయమును నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ విషయం? అందుకోసమే ఈరోజు నువ్వు సంఘానికి వచ్చినా, నువ్వు ప్రార్థన చేస్తున్నా, నీ జీవితంలో విడుదల ఎందుకు ఆలస్యం అవుతుందని అంటే, బాహ్యమైనటువంటి నీ రూపము కన్నా, బాహ్యమైనటువంటి నీ నడక కన్నా నీ హృదయంలో నువ్వు తప్పిపోవచ్చున్నావా లేదా అనేది దేవుడు చూస్తున్నాడు గనక దానిని పట్టిన ఆశీర్వాదములు, నీ హృదయ నడకను బట్టిన ఆశీర్వాదములను దేవుడు నీ కోసం వేరు చేస్తూ ఉన్నాడు. మనుషుల ముందు మనం ఏమైనా చేయొచ్చు. ఈరోజు సమాజం ఎలాగ మారిపోయిందంటే, మనుషులను ప్రీతిపరిచే వాళ్ళు అధికంగా అయిపోయారండి. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మందిరానికి రావటంలో ఆలస్యం అయ్యేది ఎందుకు తెలుసా? మనం దేవుడేమనుకుంటాడని మనం ఆలోచించం గనక. మందిరానికి మన సమయానికి ఎందుకు రామో తెలుసా ప్రియ సంగమా? ఎందుకంటే దేవుని హృదయంతో మనకు సంబంధం లేదు కనుక. ఈరోజు నేను ఒక మాట చెప్పున, ఎక్కడైనా కనుక ఫంక్షన్ ఉంటే మనం ట్రైన్ తీసుకొని వెళ్ళాలి అని అంటే ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం లోపు మనం ఉంటాం ట్రైన్ దగ్గర. ఎందుకోసము? మనకు దొరకాల్సినటువంటి సీట్లు మనకు దొరకాల. ఉద్యోగం 9 గంటలకైతే నువ్వు 8:45కి నువ్వు ఉద్యోగంలో ఉంటావు. ఎందుకోసమో తెలుసా? నీ యొక్క అధికారి నీ గురించి ఏమనుకుంటాడో అని నువ్వు బాధపడతావు కనుక. ఉద్యోగం అయిపోయిన వెంటనే నువ్వు ఇంటికి ఎందుకు చేరుతావు తెలుసా? నీ భార్య నీ భర్త నీ గురించి ఏమనుకుంటారో వారి హృదయం వేదన పడద్దు, నేను త్వరగా ఇంటిని చేరుకోవాలా. నీ పిల్లల కోసం నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు తెలుసా? వారు పెద్ద పెరిగిన తర్వాత బాధ్యత కలిగినటువంటి తండ్రి తల్లి నేను కలిగి ఉన్నాను అని చెప్పాలి, వారేమనుకుంటారో అని చెప్పి నువ్వు శ్రమ పడుతున్నావు. కానీ ఈరోజు నువ్వు ఆలోచించాల్సిన విషయము, నన్ను ఇంతఘనంగా ఆశీర్వదించి, ఉద్యోగాన్నిచ్చి, నాకు వస్త్రములనిచ్చి, నివాస స్థలమునిచ్చి, ఆహారమునిచ్చి, సంతానమునిచ్చి నన్ను ఆశీర్వదించిన నా వారి గురించి నేను ఆలోచిస్తున్నాను. కానీ వాటన్నిటికీ కారణకుడైనటువంటి నా దేవుని గురించి నేను ఎందుకు ఆలోచించట్లే? నువ్వు ఈరోజు దేవుని హృదయం గురించి నువ్వు కొంచెమైనా పట్టించుకుంటే నువ్వు మందిరానికి నువ్వు సమయానికి వస్తావు. ఎందుకంటే దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేయవు, అది ఏ పరిస్థితి అయినా కానీ. ఈరోజు నేను చెప్తాను, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి నువ్వు వెళ్తే కనుక నీకు కాలు నొప్పి లేచింది, నీకు వంట సమయానికి లేదు, నీకు బస్సు దొరకలేదు, నీకు ట్రైన్ దొరకలేదు అని చెప్పే సాకులు చెప్తామా మనము? ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళి రాయాలన్నా కానీ ఒక రోజు ముందుగా వెళ్ళి ఒక రూమ్ తీసుకొని మనం అక్కడ ఉండి, భోజనం ఉన్నా లేకపోయినా కానీ మనం కష్టపడి రాయాల్సినటువంటి పరీక్షలు మనం రాస్తాం కదా. వీటికి సిద్ధపాటు ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ కోసం నువ్వు వెళ్ళినట్లయితే ఈ రాష్ట్రం విడిచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి నువ్వు ఎక్కడో ఎవరో ముఖం తెలియని వ్యక్తి కోసం నువ్వు వేచి ఉండి ఆయన అడిగినటువంటి ప్రశ్నలు నువ్వు వణుకుతో భయముతో నువ్వు జవాబులు ఇస్తావు కదా ఒక ఆశతో. కానీ మందిరానికి వచ్చినప్పుడు నీకెందుకు ఆశ లేదు? మందిరానికి వచ్చినప్పుడు నీకు ఆ వణుకు ఎందుకు లేదు? మందిరానికి వచ్చినప్పుడు ఆ దాహం నీకు ఎందుకు లేదు? మందిరానికి వచ్చినప్పుడు ఆయన హృదయం వేదన పడుతుందా? ఆయన హృదయం ఏం ఆలోచిస్తుందో నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు? ఎందుకనంటే ఈ సమాజం ఎలా మారిపోయిందో తెలుసా? కనిపిస్తున్నటువంటి మనుషులను అధికంగా మనం పట్టించుకుంటాము, ఆ దేవుడు కనపడట్లేదు గనక మనం ఆయన గురించి మనం ఆలోచించట్లేదు. ఈరోజు నిన్ను నన్ను నడిపించిన మన దేవుణ్ణి మనం మర్చిపోకూడదు సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు మన కుటుంబము సరిచేయబడపోతే మనం ఎన్నటికీ మనం సరిచేయబడము. మన నిర్లక్ష్యతలో మనం ఉంటుండగా ఒక మాట, నేను సంఘానికే కదా పోతున్నాను, చివరి ఆశీర్వాదం ఉంటే సరిపోతుందిగా అని మీరు అనుకుంటారేమో. దేవుడు అంటాడు, మేఘము కింద నడిచిన వారే, అగ్ని స్తంభము పక్కనే పడుకున్న వారే, నేను ఇచ్చిన మన్నాను భుజించిన వారే, కానీ ఇదిగో ఈ తరమును బట్టి నేను విసిగిపోయి ఉన్నాను అని అంటాడు. అటువంటి పరిస్థితి నీకును నాకును మన కుటుంబంలో ఎవరికి నువ్వు రాకూడదు. దానికోసం ఈరోజు లెట్ ఇట్ బి ద లాస్ట్ సండే. మనం వచ్చే వారం నుంచి మనం సమయానికి వద్దాం. ఎంతమంది నాతో పాటు ఏకీభవించగలుగుతారు? హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుకనే మనల్ని సరిచేసే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ యొక్క 2019 సంవత్సరంలో 11వ మాసంలోకి మనల్ని అడుగు పెట్టించాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ప్రేమించకపోతే కనుక, ఈరోజు నిన్ను నన్ను దేవుడు క్షమించని వాడైతే కనుక, ఈరోజు నిన్ను దేవుడు మనసులో పెట్టుకున్న వ్యక్తి కాకపోతే కనుక ఈరోజు మనం ఈ నెలలోకి మనం వచ్చేవాళ్ళం కాదు. నవంబర్ మాసంలోకి దేవుడు అడుగు పెట్టించాడు అని అంటే మనం అక్టోబర్ని దాటాము. దేవుడు మనల్ని దాటించాడు.
దేవుడు సజీవ లెక్కలో మనం ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అదొక గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుదాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. చూడండి, దేవుని వాక్యం అంటుంది మనతోటి, ఎవడును కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎందుకోసము? తన హృదయంలో ఇరువురికి చోటు ఉండదని దేవునికి తెలుసు. దేవుడు అంటున్నాడు, అతడు ఖచ్చితంగా ఒక వ్యక్తిని ద్వేషిస్తాడు, ఒక వ్యక్తిని ప్రేమిస్తాడు. లేదా ఏమని రాయబడింది? చదవండి. ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. ఒకని పక్షముగా ఉండి ఇంకొక వ్యక్తిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవునికిను సిరికిను దాసులుగా మీరు ఉండకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఈరోజు మనము 2 యజమానులను కలిగి మనం జీవిస్తున్నాం అనేది మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. మనం ఎవరు దాసులము? మనము ఇంతవరకు మనల్ని నడిపించాడే దేవుడు, ఆయన దాసులుగా మనం ఉంటున్నామా? ఈరోజు ఆయన నుంచి మనం వినాలని ఆశ కలిగి ఈ మందిరంలో మనం కూర్చొని ఉన్నాం. ఈరోజు మీ యజమాని ఎవరు? మిమ్మల్ని నడిపించే నాయకుడు ఎవరు? మీ హృదయంలో, మీ ఆలోచనలో ఎటువంటి ఆలోచనలు స్థిరమై ఉంటుంది? లౌకికమైనటువంటి ఆలోచనతో నువ్వు నింపబడుతున్నావా, లేకపోతే దైవికమైనటువంటి ఆలోచనతో నువ్వు నింపబడుతున్నావా? అనగా నువ్వు ఎవరికి దాసుడుగాను ఉంటున్నావు? నువ్వు లోకాన్ని అధికంగా నువ్వు ప్రేమించినట్లయితే దేవుడు అంటున్నాడు, నాకు నీకు సంబంధం లేదు అని అంటున్నాడు. లోకముతో నీకున్నటువంటి స్నేహము నాతో నీకున్నటువంటి వైరం అని అంటున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద వరల్డ్ దెన్ యూ కెన్ నెవర్ బీ విత్ మీ, యు ఆర్ ఎన్ ఎనిమీ టు మీ అని దేవుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి శత్రువుగా ఉంటున్నావా? దేవునితో పాటు నడవటానికి ఉన్నటువంటి తీర్మానం నువ్వు తీసుకున్నావా? ఎంతకాలము మనుషులను ప్రీతిపరచాలని, మనుషులను సంతోషపెట్టాలని మనము పరుగులు తీస్తాం. ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకోవాలా? దేవా, నీవు మమ్మల్ని నడిపించావు, మాకు ప్రాణమును పోసింది నువ్వు, మాకు ఆయుష్ను పొడిగిచ్చింది నువ్వు, మాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది నువ్వు. ఒకసారి 10 సంవత్సరాల వెనకాల ఉన్నటువంటి జీవితాన్ని మీరు ఒకసారి పరీక్షించండి. ఎలాగుండేను మన జీవితము? ఈరోజు మనకున్నటువంటి స్థితి ఆ రోజు మనకు ఉండేనా? ఈరోజు మనం చేయగలుగుతున్నటువంటి భోజనం ఆ రోజు మనం చేయగలిగామా? ఈరోజు మనకున్నటువంటి సౌకర్యాలన్నీ ఆ రోజు మనకుందా? 10 సంవత్సరాల వెనకాల మన జీవితం ఇలాగ ఉంటుంది అని తెలుసుంటే గనక మనం ప్రభుని వెంబడించే వాళ్ళమా? అసలు మెట్టుమెట్టుగా దేవుడు మనల్ని నడిపించాడు. ఈ స్థాయికి, ఈ స్థితికి మనల్ని దేవుడు నడిపించాడు. ఎలాగా? చూసిన వాటిని బట్టి కాదు, కానీ విశ్వాసముతో, విశ్వాసపు కన్నులతో నిన్ను ముందుకు నడిపించడం దేవుడు నేర్పించాడు. అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకున్నటువంటి బాహ్య నేత్రములతో కాదు, కానీ విశ్వాసపు హృదయముతో ముందుకు నడవటానికి ఉన్నటువంటి తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. కొలస్సీ లేఖనములో 3వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుకుందాం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదుమని ఎరుగుదురు. ఎవరి వలన అంట? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా మనము పొంది ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. చదవండి. గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా మీరు చేయుడి. హల్లెలూయా. ఈరోజు ఆరాధనకు వచ్చారు, మనుషుల కోసం కాదు. ఎవరి కోసము? ప్రభు కోసము. మీరు చేసే మీ ఆరాధన, మీ స్తుతులు, మీరు నడుచుకుంటూ ఉదయాన్నే మీ కుటుంబాన్ని కూడా మీరు సాక్రిఫైస్ చేస్తూ, మీ సమయం అంతా కూడా మీరు సరి చేసుకుంటూ మందిరానికి మీరు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు అది మనుషుల కోసం కాదు, దేవుని కోసము మీ యొక్క ఆరాధనను, మీ జీవితాన్ని మీరు సమర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చదవండి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ప్రభువైన క్రీస్తునకు మీరు ఎవరై ఉన్నారంట? దాసులై ఉన్నారు. అప్పుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించిన దాసులమైతే లోకానికి దాసులుగా మనం ఉండలేం. లేదా నువ్వు 2 యజమానులను కలిగి ఉన్నట్లయితే నువ్వు ప్రభు దాసుడివి కాదు, నువ్వు లౌకికమైనటువంటి వ్యక్తివి, లోకాన్ని ప్రేమించే వ్యక్తివని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, గలతీ లేఖనములో 1వ అధ్యాయములో 10వ వచనంలో రాయబడినటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? చాలు. ఈ ప్రశ్నను ప్రతి ఒక్క క్రైస్తవుడు వేసుకోవాలి హృదయాల్లో. ఈరోజు ఈ సమయంలో నేను ఉంటుండగా, ఈ తరములో నన్ను దేవుడు ఏర్పాటు చేసినప్పుడు నా బ్రతుకు దినములన్నీ కూడా నేను మనుషులను సంతోషపరచుచున్నానా, లేదా నేను నా దేవుణ్ణి సంతోషపెట్టుచున్నానా? నేను ఎవరిని ప్రీతిపరచడానికి లోకంలో అసలు నేను బ్రతుకుతున్నాను, ఎవరికి చూపించుకోవడానికి నేను బ్రతుకుతున్నాను? ఈరోజు నీ ఆత్మీయ జీవితము ఇదిగో మనుషులను ప్రీతిపరచడానికి
నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు మార్చుకుంటున్నావా? కొంతమంది సంఘానికి ఎందుకు వస్తారు తెలుసా? భార్య ఒత్తిడి నిమిత్తమై సంఘానికి వస్తారు. కొంతమంది భార్యలు ఎందుకు వస్తారు తెలుసా? భర్తను ప్రీతిపరచడానికి మందిరానికి వస్తారు. కొంతమంది పిల్లలు ఎందుకు వస్తారు తెలుసా? వాక్యం తెలియదు, దేవుడు తెలియదు, డాడీ మమ్మీ తిడతారు కాబట్టి వస్తారు. ఈరోజు నిజమైన వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే ప్రభు ఎక్కడున్నా అక్కడికి పరిగెత్తుకుంటూ పోయే ఆ మనస్సు దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రవర్తన ఏ రీతి ఉంది? ఎవరిని సంతోషపరచడానికి నువ్వు కష్టపడుతున్నావు? ఈ సమాజంలో నువ్వు ఎవరిని ప్రీతిపరచడానికి ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు? అసలు ఈ నటన జీవితము ఎవరి కోసము? నువ్వు ప్రభు కోసం నువ్వు జీవిస్తున్నావా, లేదా ఇదిగో ఇతరులు చూస్తుండగా నువ్వు ప్రభు బిడ్డవని నువ్వు ఇతరులకు నువ్వు బయలుపరచాలని నువ్వు నటిస్తున్నావా? చదవండి. నేను మనుషులను సంతోషపెట్టగోర్చున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాను. దేవుని వాక్యం అంటుంది, నేను ఎప్పటికిను మనుషులను ప్రీతిపరిచే ఒక వ్యక్తినైతే, వారి సంతోషమును గురించి నేను ఆలోచించి జీవించే ఒక వ్యక్తినైతే నేను క్రీస్తు దాసుడను కాను. హల్లెలూయా. ఎందుకు నువ్వు దాసుడు? ఎందుకు నువ్వు క్రీస్తు దాసుడు కాదు? ఎందుకోసం అని అంటే, మనము ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉండగా ఈ ప్రపంచం అంతా కూడా చీకటితో నింపబడినటువంటి ఒక ప్రపంచమే. మనం ఎక్కడికి చూసినా కానీ పాపము, మనం బయట చూసినట్లయితే మద్యపానము, పొగ తాగటము, గుట్కాలు తినటము, వ్యభిచారం చేయటము, దొంగతనం చేయటము, హత్యలు చేయటము, ఇవన్నీ కూడా ప్రతిరోజు న్యూస్ పేపర్లో మనం చూస్తున్నాం. ఒక మోసకరమైనటువంటి ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతుండగా నువ్వు ప్రభుకి సంబంధించినటువంటి బిడ్డవైతే నువ్వు చీకటి వాటితో నువ్వు చేతులు కలపవు. దేవునికి స్తోత్రం. నువ్వు చీకటి విషయాలతో నువ్వు చేతులు కలపనప్పుడు, నువ్వు లంచం తీసుకోవడానికి నువ్వు చేతులు కలపనప్పుడు, నువ్వు ఇదిగో ఇతరులకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడడానికి చేతులు కలపనప్పుడు, ఘోర ఆత్మ కలిగిన వారితో నువ్వు ఐక్యంగా నువ్వు నిలబడనప్పుడు ఖచ్చితంగా వారు నీకు వ్యతిరేకంగా మారుతారు. హల్లెలూయా. అందుకోసమే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నేను ప్రజలను ప్రీతిపరిచే ఒక వ్యక్తిగా నేను జీవించినట్లయితే ఐ కెన్ నెవర్ బీ ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. నేను ఎప్పటికీ నువ్వు క్రీస్తు దాసునిగా నేను ఉండలేను. ఈ లోకంలో మీరు గుర్తుపెట్టుకోవాలా, మనుషులను ప్రీతిపరచాలా, దేవుని ప్రీతిపరచాలని రెండు దోణల్లో మీరు ప్రయాణం చేసినట్లయితే మీరు ఎవరిని ప్రీతిపరచలేరు. మరి ఎవరితో మేము ఉండాలా? మనుషులతో ఉండొద్దా? ఖచ్చితంగా ఉండాలా మనుషులతో. కానీ ఎటువంటి మనుషులతో ఉండాలా? క్రీస్తును ధరించుకున్న మనుషులతోనూ ఉండాలా. హల్లెలూయా. క్రీస్తును పోలిన మనుషులతో నువ్వు సహవాసం చేయాలా. దానికోసం ఎవరు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఒంటరిదానిగా మిగిలిపోయినా పర్వాలేదు, వాక్యము నీకు తోడుగా ఉంటుంది. దేవుడు అంటాడు, మనుష్యుడు రొట్టెతో మాత్రమే కాదు కానీ, రొట్టె వలన మాత్రమే కాదు కానీ ఆ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాటతో కూడా బ్రతకగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఎవరు ఉండకపోవచ్చు, తృణీకరింపబడిన వ్యక్తిగాను ఉండొచ్చు, ఒంటరివాడిగా ఉండిపోతావేమో, సంఘానికి ఈరోజు కుటుంబంగా రాలేకపోయావేమో. బాధపడద్దు. ఎందుకనంటే నువ్వు రొట్టెతో మాత్రమే కాదు, నువ్వు దేవుని యొక్క మాటతో కూడా నువ్వు బ్రతకగలుగుతావు. హల్లెలూయా. నువ్వు మునుపట ఆ వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు దాచుకున్నట్లయితే దేవుడు ఎంతో గొప్ప ఆశ్చర్య కార్యము నీ జీవితంలో జరిగింపచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, అందుకే దేవుడు ఆశపడేది ఏంటనంటే, మనము మనుషులను ప్రీతిపరిచేదానికంటే కూడా దేవుణ్ణి ప్రీతిపరచడానికి మనం ఒక స్టెప్ తీసుకోవాలి ముందటికి. అనగా ఇళ్ళలో ఉన్నటువంటి ఆచారాలు. రోమాలేఖనంలో 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన విషయాన్ని మనం చదువుదాం. మీరు ఈ లోక మర్యాదలను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చూడండి, దేవుడు అంటున్నాడు, మీరున్నటువంటి మీ పరిస్థితుల్లో ఉంటే సరిపోదు, మీ రూపాంతరము పొందాలి. మీ హృదయాలు మారు మనసులోకి రావాలా, మీ ఆలోచన విధానము మారాలా. ఏ రీతిగా? దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదలను మీరు అనుసరింపక. హల్లెలూయా. మీరేం చేయాలంట? ఉత్తమమును అనుకూలమైనది సంపూర్ణమైనది దేవుని యొక్క చిత్తమైనటువంటి వాటిని మీరు వెతకాలని దేవుని వాక్యంలో మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం దేన్ని వెతుకుతున్నాం? మన దృష్టిలో ఏది విలువైనదో దాన్ని మనం వెతుకుతూ ఉన్నాం. అందుకే దేవుడు అంటాడు యెషయా ప్రవచనంలో, ఏమంటాడు? నా ఆలోచనలు నీ ఆలోచనలకు చాలా తేడా ఉంది అని అంటాడు. నా విధానము నీ విధానం నుంచి చాలా, నీ మార్గములు కావు నా మార్గములు, నీ ఆలోచనలు కావు నా ఆలోచనలు అని దేవుడు ఎందుకు మనతో మాట్లాడాడు? ఎందుకోసం అంటే మన జీవితంలో వాక్యము తెలియకుండా మన కంటికి ఏది ప్రాముఖ్యంగా కనిపిస్తుందో అది దేవుని దృష్టికి ప్రాముఖ్యం కాకపోవచ్చు. ఈరోజు ఆరాధనకు సమయానికి రావటం మనకు ప్రాముఖ్యం కాకపోవచ్చు, కానీ దేవునికి అది ప్రాముఖ్యం. ఆయన మందిరంలో మీరు వచ్చే సమయము
మీరు కూర్చునే విధానం, మీరు వినే విధానం, ఇవన్నీ కూడా దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఏ రీతిగా ఆయన వాక్కులను మీ హృదయంలో దాచుకుంటున్నాడో దేవుడు ఆశపడుతున్నాడు. దాన్ని చూస్తూ ఉన్నాడు, దాన్ని గమనిస్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పాస్టర్ దాన్ని గమనించలేడేమో, దైవ సేవకుడు నువ్వు వింటున్నావా లేదా, నువ్వు ఏం చేస్తున్నావా అది తెలుసుకోలేడేమో. కానీ గుర్తుపెట్టుకోవాలా, మన జీవితాల్లో సమస్తం ఎరిగినటువంటి దేవుడు అవి చూస్తుండగా దానిని బట్టి ఉన్నటువంటి ప్రతిఫలమే మన జీవితంలో మనం పొందుకుంటాము. ఎందుకంటే ఏది మనం విత్తుతామో దాని పంటను మనం పొందుకుంటాం. తల్లిదండ్రులు అంటారు, మా పిల్లలు నా మాట వినట్లేదండి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలా? నేనేం విత్తుంటాను? ఈ ఆదివారం నాడు నేను కూడా సంఘంలో కూర్చొని ఏం చేశాను? ఫోన్లు పట్టుకొని కూర్చున్నానా? ఎవరికైనా మెసేజ్లు చేసుకుంటూ కూర్చున్నానా? కాలక్షేపం చేసుకుంటూ నేను కూర్చున్నానా? లేకపోతే చెప్పినటువంటి విత్తబడినటువంటి వాక్యాన్ని నేను శ్రద్ధగా విన్నానా? నువ్వు ఏ రీతిగా నువ్వు శ్రద్ధగా వింటావో నీ కుమారులు నీ కుమార్తెలు కూడా నీ నోట వచ్చే వాక్కులను శ్రద్ధగా వింటారు. హల్లెలూయా. నువ్వు చూపే మాదిరి చాలా విలువైనది. ఈరోజు ఎవరు చూడటం లేదు. నువ్వు ఏ రీతిగా కూర్చున్నావు, నువ్వు నిద్రపోతున్నావా, నువ్వు లేచున్నావా, ఇవన్నీ ఎవరికి తెలియదు. కానీ గమనించాలి, దేవుడు చూసినప్పుడు నువ్వు విత్తనటువంటి విత్తనాలకు ఉన్నటువంటి పంటను నీ కుటుంబంలో నువ్వు అనుభవించినప్పుడు నువ్వు బాధపడకూడదు. అప్పుడు నువ్వు తిరిగి చూడాలి, నేనేం విత్తి ఉంటాను, నా విత్తనాలను సరి చేసుకోవాలా, ఈ సండే నుంచి అయినా కానీ సరైన విత్తనాలను నేను వెదజల్లుతాను అనే తీర్మానం తీసుకున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయము 42-43 వచనాలను మనం చదువుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో బ్రతుకుతుండగా ఆయన్ని విశ్వసించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని. చూడండి, ఆయనను ఆ కాలములో తను పరిచర్య చేస్తుండగా అధికారులలో కూడా చాలామంది ఆయనని విశ్వసించి ఉన్నారు. కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో, సమాజంలో నుంచి వెలివేయబడతారేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. అక్కడ రాయబడిన వచనం చదవండి. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరి మెప్పు కోసం నువ్వు చూస్తున్నావు? సంఘ కాపర్లు మీ దగ్గరకు వచ్చి, మీ ఎటువంటి మంచి విశ్వాసాలు మేము ఎప్పుడు చూడలేదండి, యువర్ ఎక్సలెంట్ అని చెప్తే సరిపోతుందా? పరలోకం మన గురించి ఏం మాట్లాడుతుందో మనం తెలుసుకోవాలి. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మన గురించి ఏం ఆలోచిస్తున్నాడో అది తెలుసుకోవాలి. కాపరికి బాహ్యమైనటువంటి రూపం మాత్రమే తెలుసు, మీరు మాట్లాడినటువంటి మాటలు మాత్రమే తెలుసేమో. కానీ ప్రభు మిమ్మల్ని ఈ లోకంలో పుట్టించినప్పుడు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఉన్నటువంటి సకల చరిత్ర దేవుని దగ్గర ఉంది. ఆయన మన గురించి మాట్లాడే మాటలు, నువ్వు నీతిమంతుడు అని, నువ్వు నా కుమారుడు అని, కుమార్తెడు అని దేవుడు అనగలుగుతున్నాడా? ఆ కాలంలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉండేను. ఆయనను చూసి, ఆయన క్రియలను చూసి, ఆయన మాటలను చూసి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఉండెను. కానీ ఎవరి కోసం ఆయన తట్టు పోలేదనంట? మనుషులను చూసి సమాజంలో నుంచి నన్ను వెలివేస్తారేమో అని భయపడి ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉండిపోయారు. నేను అంటున్నాను, 500 మందికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నేను పునరుద్ధానుని, నీ పాపముల కోసం, నీ శాపముల కోసం నేను మరణించి ఉన్నారు. కల్వరి శిలువలో నేను మరణించిన దృశ్యాన్ని మీరు చూశారు. సమాధుల్లో నన్ను తీసుకొని పోయి మీరు పెట్టారు. కానీ ఈరోజు ఆ సమాధి ఖాళీ చేయబడి ఉన్నది. నేను మీ యొద్ద నిలిచి ఉన్నానని ఆయననే సాక్ష్యం ఇచ్చినా కానీ మనుషులు మారలేదండి. పరిశుద్ధాత్ముని కోసం వేచి ఉండమనంటే 120 మంది మాత్రమే ఆ పరిశుద్ధాత్ముని కోసము వేచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని వినిన వాళ్ళందరూ మారుతారు అని అంటే అది జరగని విషయాలేమో. కానీ నిజంగా వాక్యాన్ని ప్రేమించే వ్యక్తులు, నిజంగా ప్రభుని ప్రేమించే వ్యక్తులు, నిజంగా నా జీవితంలో నా దేవుడు ఉండాలా, అన్నిటికంటే ప్రాముఖ్యత నా దేవునికి నేను ఇస్తాననే సమర్పణ కలిగి ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుని దేవుడు వేరు చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఆయన పొలములో నాటబడినటువంటి గోధుమల మధ్యలో గురువులు కూడా నిలబడుతున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఆ తప్పు విత్తనాలతో పెరిగినటువంటి గురుగులను ఒక సమయం అయినప్పుడు దాన్ని వేరు చేసి దాన్ని తగలబెట్టే రోజు వస్తుంది. ఈరోజు గోధుమలుగా ఉన్నావా, గురుగులుగా ఉన్నావా? ఈరోజు నువ్వు గొర్రెగా ఉన్నావా, మేకగా ఉన్నావా? నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావు? నులవెచ్చనగా నువ్వు ఉన్నావా? దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో తెలుసా? అటు వేడిగా కాదు, ఇటు చల్లగా కాదు, మధ్యలో నులవెచ్చనగా నువ్వు జీవించినట్లయితే, 2 దోణల్లో నువ్వు ప్రవహించినట్లయితే దేవుడు అంటున్నాడు, నా నోటి నుంచి నేను. దాంట్లో అర్థం ఏంటి? దాంట్లో అర్థం ఏంటండి? యేసు ప్రభు అన్నాడు,
మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటొచ్చే ప్రతి మాటతో కూడా బ్రతుకుతాడని. నిన్ను నోటి నుంచి వెలివేయటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎన్నటికి ఇక మీదట నువ్వు దేవుని స్వరాన్ని వినవని అర్థం. హల్లెలూయా. నోట నుంచి నువ్వు వెలివేయబడడం అంటే అర్థం అది. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినలేవు, దేవుని యొక్క ఆలోచన నువ్వు వినలేవు, దేవుని యొక్క దర్శనాన్ని నీ జీవితంలో నువ్వు తెలుసుకోలేవు. నువ్వు ఒంటరి వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ఎందుకోసమంటే నులవెచ్చనగా నువ్వు బ్రతికేవు గనక. నువ్వు లోకములోను నువ్వు వాక్యములోను 2 కాళ్ళు స్థిరపరచుకొని నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క మహా గొప్ప ప్రేమను నువ్వు ఎన్నడూ నువ్వు చూడలేవు. ఆయనకు నీ గురించి ఉన్నటువంటి ఆలోచనలు నువ్వు ఎన్నడూ గ్రహించలేవు. ఎప్పుడు మనం తెలుసుకుంటాం ఈ విషయాలు? ఆ రోజుల్లో కూడా ఉన్నటువంటి మనుషుల గురించి ప్రభు అంటున్నాడు, వారు ఎవరిని అధికంగా ప్రీతిపరిచారంట? వారు మనుషులను ప్రీతిపరిచారు. మనుషుల గురించి వారు ఆలోచించారు, దేవుని గురించి వాళ్ళు ఆలోచించలే. ఈరోజు మనం కూడా మందిరానికి వచ్చేటప్పుడు ఎంతో భయంగా, ఎందుకోసము? మన పేరు, మన చివరి పేరులో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ఇంకెవరైనా చూసినట్లయితే మేము మందిరానికి పోయినట్లుగా మమ్మల్ని వెలివేస్తారేమో, మా ప్రాంతంలో నుంచి, మా సమాజంలో నుంచి, మా కులంలో నుంచి మమ్మల్ని వెలివేస్తారేమో, మా మరణానికి ఎవరు రారేమో, మా వివాహాలకు ఎవరు రారేమో, మా పుట్టినరోజుకి ఎవరు రారేమో అనే ఆలోచనలతో మనం ఉంటున్నాము. కానీ నీ కోసము పరలోకపు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి నీ కోసం త్యాగం చేసుకున్న ఆ ప్రభు గురించి నువ్వు ఆలోచిస్తావా? ఆయన నిన్ను ఎంతగా ప్రేమించి ఉంటాడు. ఈ సమాజంలో మనుషులను మనం నమ్ముకుంటే మనం ఎక్కడికి చేరుతామో తెలుసా? గత రోజుల్లో ఒక న్యూస్ వచ్చిందండి, మీరు చదువున్నారేమో నాకు తెలియదు, కానీ శంషాబాద్ ప్రాంతంలో జరిగినటువంటి ఒక కథ. ఒక సంఘ కాపరి తన సంఘాన్ని నడిపిస్తుండగానంట ఒక స్త్రీ తన దగ్గరకు వచ్చి, అయ్యగారు వందనాలు, నేను 7 కంపెనీలకు సీఈఓగా ఓనర్గా నేను ఉన్నానండి, 7 గొప్ప గొప్ప కట్టడాలకు నేను ఓనర్గా నేను ఉన్నాను అని చెప్పి పరిచయం చేసుకొని, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నా కోసం మీరు ప్రార్థన చేయాలా, వ్యక్తిగతంగా మీరు నన్ను ప్రార్థనలో పెట్టుకున్నాను అంటే, అయ్యగారు చూసింది ఆమె సమస్యలను కాదు కానీ 7 కట్టడాలను చూసి ఉంటాడు. ప్రార్థన చేశాడు, ప్రత్యేకమైన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ చేస్తూనే వచ్చారు. పర్వాలేదు. కొన్ని రోజులు ఆ స్త్రీ తనతో సంబంధం పెట్టుకుంటూనే ఉంది, మాట్లాడుతూ ఒకరోజు ఫోన్ చేసి చెప్పిందంట, 1.5 కోటి విలువైనటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ మనకు వచ్చింది, మీరు వస్తారా, మనం కలిసి ప్రార్థన చేయాలా అని చెప్పినాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏం జరిగింది, అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె అన్నదంట, అన్ని డబ్బులు ఉన్నాయి కానీ ఒక 10 లక్షలు తక్కువ వచ్చింది పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి అని అంటే ఆయన ఆలోచించాడు, 1.5 కోటి ప్రాజెక్టు మనం ఎంతో కొంచెం 10 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే దశంభాగమే వచ్చేస్తుంది కదా అనే ఆలోచనతో, గొప్ప మనసుతో ఈయనేం చేస్తాడు, మనుషులను ప్రీతిపరచాలా, దేవుని కాదు. దేవుని తట్టు ఎదురు చూస్తుంటే కనుక ఆలోచనను సరిచేసేవాడేమో 10 లక్షలను తీసుకొని పోయి ఆ వ్యక్తికి ఇచ్చాడు. చాలా సంతోషం, అగ్రిమెంట్ అవుతుంది అని అనుకుంటున్నాడు. కొంతకాలం తర్వాత చెప్తుంది, ఇదిగో మనం అగ్రిమెంట్ చేయబోతున్నాం, మీరందరూ రావాలా, మీరు కూడా రావాలా, పాస్టర్ గారు మీరు ఒంటరిగా రావాలా, మనం కలిసి ఒక డిన్నర్ ఇట్లా అరేంజ్ చేసుకుంటున్నాము, మీరు వచ్చి ప్రార్థనతో ఇదంతా ప్రారంభించాలా. పాపం ఆయనకి ఏం తెలుసు, వెంటనే వెళ్ళాడు, డిన్నర్ కదా, భోజనం కదా, వెంటనే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, చక్కగా ఒక యాపిల్ జ్యూస్ ఇచ్చారంట, దాంట్లో మత్తు పదార్థాలను కలిపాడు. అయ్యగారు తాగేసిన తర్వాత ఏమైపోయింది, మత్తులో ఆయన నిద్రపోయాడు. నెక్స్ట్ రోజు 4 గంటలకు లేచినప్పుడు చూసినప్పుడు వస్త్రాలు ఏవీ లేవు శరీరం మీద, ఒక చిన్న టవల్ మాత్రం ఉంది. ఏమైపోయింది, పక్కనే ఒకడు కూర్చొని ఉన్నాడు పిస్టల్ పట్టుకొని. ఏమంటున్నాడు, ఇప్పుడు సంతకం పెట్టు మర్యాదగా, నువ్వు దేని మీద, 1.5 కోటి పేపర్ మీద, బ్లాంక్ పేపర్ మీద సంతకం పెట్టు అంటున్నాడు. ఆయన జీవితం ఎక్కడికి పోయింది? ఈరోజు నేను అంటున్నాను, మనుషులను ప్రీతిపరచడానికి, నువ్వు మనుషులను ప్రేమించడానికి నువ్వు మనం నడిస్తే లాస్ట్కి మనం వీధి మీద బట్టలు లేకుండా తిరుగుతామండి. అదే నువ్వు ప్రభుని ప్రేమించావనుకో, ఆయన నీ మురికి బట్టల మీద నీతి వస్త్రములను దేవుడు ధరింపజేస్తాడు. హల్లెలూయా. నీ జోడ్లను దొంగలించే దేవుడిని కాదు నువ్వు వెంబడించేది, నీకు సమాధానపు జోడ్లను ధరింపజేసే దేవుడిని నువ్వు వెంబడిస్తున్నావు. నీకు నీతి వస్త్రములను ధరింపజేసే దేవుడిని నువ్వు వెంబడిస్తున్నావు. నీకు పరిశుద్ధాత్మనే ఉంగరాన్ని ధరింపజేసే దేవుడిని నువ్వు వెంబడిస్తున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మని వలన కలుగుతున్నటువంటి ఆనందమును దయచేసే దేవుడిని నువ్వు వెంబడిస్తున్నావు. కొంచెం ఆలస్యమైనా కానీ నువ్వు నిదానించి చూడడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. మనం చూస్తుండగా దేవుని వాక్యంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓపిక పట్టాడు. దేవుడు తన హృదయాన్ని సిద్ధపరిచాడు. నోహా జీవితాన్ని మీరు చూడండి, 120 సంవత్సరాలు ఓడను కట్టుకుంటూ కూర్చున్నాడు. ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలా. ప్రతిరోజు చూడని వర్షము కోసము
ఎప్పుడు కూడా అనుభవించినటువంటి వర్షము కోసము ఇదిగో గొప్ప జలప్రలయం వస్తుందని చెప్పి ఆ మాటను పట్టుకొని తను కడుతున్నటువంటి ఓడ, మనుషులందరూ కూడా తరతరాలుగా తనని పిచ్చివాడుగా ఎగతాళి చేశాడు. ఎవరికి తెలియని సత్యాన్ని నోహాకు తెలుసు. ఎందుకనంటే నాతో నా దేవుడు మాట్లాడాడు. ఆ కట్టడను తను పూర్తి చేసుకుంటూ పోయాడు. మనం చూస్తున్నాం ఆ విధేయతను తను చూపించాడు గనక ఆ ప్రళయం వచ్చినప్పుడు తన కుటుంబము రక్షణలోకి వెళ్ళిపోయింది. ఈరోజు నిదానించి చూసి విధేయతను చూపిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా జలప్రళయాల్లో మునిగిపోడు. కానీ తను ఆ సమస్యలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అందులో నిలబడే కృపను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి ఓర్పు సహనముతోనే ఉన్నాడు. మోషే జీవితాన్ని చూసినట్లయితే 80 సంవత్సరాలు. ఈరోజు మనకు 80 సంవత్సరాలంటే తక్కువ మాట. మన జీవిత కాలం అంతా అయిపోయినట్టే. 80 సంవత్సరాలు దేవుడు ఓపిక పట్టించాడు. పుట్టిన శిశువు మొదలుకొని హతమారుస్తున్నటువంటి ఫరో రాజు చేతుల నుంచి కూడా దేవుడు విడిపించాడు. వారు తల్లి కట్టినటువంటి ఆ కట్టడలో భద్రపరిచి కాపాడినప్పుడు దేవుడు తనని ఐగుప్తులోకి పంపించాడు. దేవుడు తనని భద్రపరిచాడు. కానీ 80 సంవత్సరాలు దేవుడు తన జీవితాన్ని రూపాంతరపరుస్తూ వచ్చాడు. ఒక ప్రాసెస్. అబ్రహాము ఎంతగా వేచి ఉన్నాడు. విగ్రహాలను తయారు చేస్తున్నటువంటి అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని వినినప్పుడు తను ఎందుకు ఆ స్వరం వెనకాల పరిగెత్తాడో తెలుసా? ఇంతకాలముగా తయారు చేస్తున్నటువంటి ఏ విగ్రహము కూడా తనతో మాట్లాడలేదు. ఇంతకాలము తను ఇదే దేవుడు అని చెప్పి చెక్కుతున్నటువంటి ఏ రాయి కూడా తనతో మాట్లాడలేదు. కనుక సజీవుడైన దేవుని యొక్క స్వరాన్ని వినినప్పుడు ఇది నిజమైన దేవుడని విశ్వాసముతో బయలుదేరాడు. అందుకే విశ్వాసమునకు తండ్రిగా తనని పేరు పిలువబడ్డారు. దేవుడు అన్నాడు, ఈయన నా స్నేహితుడు అని అన్నాడు. హల్లెలూయా. వీళ్ళందరినీ మనం వదిలిపెట్టచ్చు. యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే 13 సంవత్సరాలు బానిసగా కష్టపడుతూ నష్టములోను, ఇరుకులోను, ఒంటరితనంలోను, చీకట్లోను బ్రతికినటువంటి యోసేపు ఒక్క దినములో దేవుడు తనని కూర్చోబెట్టాడు సింహాసనం మీద. వీళ్ళందరినీ మనం పక్కకు పెట్టినట్లయితే యేసు ప్రభు మనకు మాదిరిగా ఉంటున్నాడు కదా. ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే పరలోకపు మహిమను విడిచిన దేవుడే స్వయంగా నరరూపములో ఈ లోకంలో జన్మించినా కానీ 30 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు నేను ఓపిక పట్టలేమా? ఒక 6 మాసాలు ఆలస్యం అయిపోతే మనము విసిగిపోతున్నామా? ఒక 2 మాసాలు కొంచెం ఆలస్యం అయిపోయిందేమో, 2 సంవత్సరాలు ఆలస్యం అయిపోయిందేమో, విసిగిపోతున్నామా? దర్శనం అనేది దేవునిది. ఆయన అనుకూలమైనటువంటి సమయంలో ఆయన నెరవేరుస్తారు. మనం ఓపికతో ఉన్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదిస్తాడు. 120 మంది ఓపికతో ఉండేను, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈరోజు ఎటువంటి తీర్మానం మీరు తీసుకుంటారు? మీకు తెలుసా? 1965 సంవత్సరము భారతదేశము పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధములో ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత భారతదేశపు సైనికులు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? ఆ భూమి అంతట్లో కూడా పేలుడు పదార్థాలు ఉన్నాయి. ల్యాండ్ మైన్స్ అంటారు. ఆ పేలుడు పదార్థాలు ఎక్కడ నాటారో తెలియదు. తప్పటి అడుగు వేసినట్లయితే వెంటనే ముక్కలు ముక్కలుగా నలిగిపోతారు. అందుకోసమని భయపడి ముందుకు అడుగులు వేయకుండా వాళ్ళు వెనకాలే నిలబడుతుండగా అందులో ఉన్న వాళ్ళు ఎవరో ప్రార్థన చేశారంట. ఎవరితో ప్రార్థన చేశారంట? జ్వాలాదేవికి ప్రార్థన చేశారంట. ఆ దేవతకు ప్రార్థన చేసిన వెంటనే వారు అంటున్నారు, కొంతసేపు తర్వాత ఎక్కడి నుంచో అడవుల్లో నుంచి ఒక మేక పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ మేక పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసిందనంటే ఇలాగ ముందు నుంచి వెళ్ళిపోయింది. ఆ పేళ్ళు పదార్థాలు ఏవి కూడా తొక్కకుండా అది వెళ్ళిపోయేసరికి ఆహా ఇది దారా అని చెప్పి వారు ఆ మేక వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఆ పేలుడు పదార్థాల నుంచి వారు విడిపింపబడ్డారు కనుక ఆ మేకను అతి ప్రియంగా హత్తుకొని దానికి అద్భుతమైన పేరు పెట్టారు. మస్తాన్ అని పేరు పెట్టారు. ఏమని పెట్టారు? మస్తాన్ అని పేరు పెట్టి, మీకు తెలుసా ఎన్సీసీలో మీరు ట్రైన్ అయి ఉంటే మీకు తెలుసు, హవాల్దార్ అనే ఒక పోస్ట్ ఉంది. దానికి మస్తాన్ హవాల్దార్ అని చెప్పి ఈ రోజుకి కూడా ఇండియన్ ఆర్మీలో ఖచ్చితంగా మేకలు ఉంటాయి. తెలుసా మీకు అది? ఎందుకోసం అంటే ఎప్పుడు యుద్ధానికి పోయినా కానీ మొదట పేలుడు పదార్థాలని వెతకడానికి ఈ మస్తాన్లను పంపిస్తారు ముందటికి. అవి గనక తొక్కి ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉండి అవి పేలిపోయినట్లయితే వెంటనే వారి జీవితాన్ని సరి చేసుకుంటారు. మీకు అర్థమవుతుందా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ప్రియ సంగమా, ఈ యొక్క వాక్యముల నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి కొంతమంది మీ కొమ్ములకు కలర్ఫుల్గా కలర్ పెయింట్ వేస్తారు. కొంతమంది మీరు వెతకకుండానే మీ దగ్గరికి గడ్డి తీసుకొని వచ్చి పెడతారు. అయ్యో ఇంత ప్రేమగా మమ్మల్ని చూస్తున్నారా, ఇంత ప్రేమగా మమ్మల్ని పిలుస్తున్నారా అని ఆ మనుషులను మీరు గుర్తు చేసుకోకుండా మీరు మస్తాన్లుగా తిరిగిపోకండి. కొంతమంది మిమ్మల్ని ఎందుకు వాడుకుంటారు తెలుసా? పేలుడు పదార్థాల దగ్గరికి మిమ్మల్ని మొదట పంపిస్తారు. అంటారు కదా, అన్న నువ్వు లేకుండా నేను పోనన్నా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్క నువ్వు లేకుండా నేను పోనక్క, నువ్వు లేకుండా నేను జీవితంలో తీర్మానమే తీసుకోను అనే వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండండి. వారి దృష్టిలో మీరు ఒక
మస్తాన్. ఏ విషయం కున్నా కానీ మీరు ముందట ఉండాలంటారు చూడండి, జాగ్రత్తగా. ఎందుకనంటే మీ కుటుంబాన్ని మీరు చూసుకుంటూ మీరు జాగ్రత్తగా జీవించాలి. అన్ని విషయాలలో ముందట ఉంటే, నన్ను పిలిచారండి, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారండి, వారు ఏ బిజినెస్లో అడుగుపెట్టినా నన్ను కూడా తీసుకొని వెళ్తారండి, నేను కూడా అందులో పార్ట్నర్గా ఉంటానండి, ఇవన్నీ మంచిదే. కానీ జాగ్రత్త, నీ పేరును మార్చి మస్తాన్గా చేశారనుకో, రేపు రోజు పేలుడు పదార్థాల కోసం నిన్ను ముందట పంపిస్తారు. అవి పేలినప్పుడు వీళ్ళు రారు. హల్లెలూయా. ఆ తీర్మానం మనం తీసుకోవాలి ప్రభు సన్నిధిలో. నేను ఎవరికి మస్తానుగా ఉంటాను. నేను అంటున్నాను, ఇండియన్ ఆర్మీ ప్రార్థన చేసిన వెంటనే జ్వాలాదేవి దేన్ని పంపించిందనంట, ఒక మేకపోతును పంపించింది. ఆ మేకపోతు నడిచిన మార్గంలో నడిచారు. కానీ క్రైస్తవులారా, నువ్వు నేను నశించిపోతున్నది చూసినప్పుడు పరలోకపు తండ్రి పంపించింది మేకపోతును కాదు, ఆయన పరలోకముల నుంచి ఉన్న ఆయన గొర్రె పిల్లను ఈ లోకానికి పంపించాడు. ఆయన అంటున్నాడు, ఈ లోకములో సర్వ పాపములను మోసుకొని పోచున్నటువంటి దేవుని యొక్క గొర్రె పిల్లని ఈ లోకానికి పంపించాడు. ఆయన అంటున్నాడు, ఈ లోకాన్ని నేను ఎంతగానో ప్రేమించాను, నా ఏకైక కుమారుని నేను ఈ లోకానికి పంపిస్తున్నాను. ఎందుకోసము? మీకు ముందుగా నడవటానికి, మీరు నాటబడినటువంటి పేలుడు పదార్థాల్లో మీరు పగిలిపోకుండా ఉండినట్లుగా ఒక మాదిరిని చూపించడానికి దేవుడు పంపించినటువంటి ఆయన గొర్రె పిల్లనే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు మనుషుల తట్టు మనం చూసి పరిగెత్తినట్లయితే ఏదో ఒక రోజు నువ్వు ముక్కలుగా నలిగిపోతావు, లేకపోతే వస్త్రం లేకుండా ఏదో హోటల్లో నువ్వు పడుకొని ఉంటావు. కానీ నువ్వు దేవుని తట్టును చూడు. ఆయన చూపినటువంటి మాదిరి చాలా విలువైనది. హల్లెలూయా. ఈరోజు మనకు మాదిరి ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు జీవితాన్ని మనం చూద్దాం త్వరగా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యేసుప్రభు ఎక్కడ పుట్టాడండి చెప్పండి? పశువుల పాకలో. ఏ స్థలంలో? బెత్లెహేం. బెత్లెహేం అంటే అర్థం ఏంటి? రొట్టెల గృహం. ఏంటది? హౌస్ ఆఫ్ బ్రెడ్. రొట్టెల గృహంలోకి దేవుడు ఎవరిని పంపించాడు? మనకు కావాల్సినటువంటి పరలోకపు మన్నాను పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని సాదృశ్యంగా మనం తీసుకుందాం. బెత్లెహేములో అనగా ప్రతి క్రైస్తవుడు కూడా రొట్టెల గృహంలోకి వచ్చినప్పుడు, ఎక్కడైతే వాక్యం ఉంటుందో ఆ వాక్యంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోరాటం ఉంటుంది. ఏమైపోయింది? రొట్టెల గృహంలోకి ప్రభు జన్మించినప్పుడు, పరలోకం మన్నా ఈ లోకంలోకి జన్మించినప్పుడు ఏం జరిగింది? హేరోదు ప్రత్యక్షమయ్యాడు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను క్రైస్తవునిగా నేను ఇలా ప్రభుని నమ్ముకున్నాను, సమస్యలు వచ్చేసాయి నా జీవితంలో. దేవుడు అన్నాడు, నీకు సమస్యలు ఉండవని అనలేదు. యెషయా ప్రవచనంలో మనం చూస్తున్నాము, నువ్వు జలముల మధ్యలో నుంచి నడుస్తావు కానీ జలములు నేను మృంగివేదని అన్నాడు. నువ్వు అగ్ని మధ్యలో నుంచి నడుస్తావు కానీ అగ్ని నేను కాల్చివేదని అన్నాడు. బెత్లెహేములో రొట్టెల గృహంలో నాటబడినటువంటి ప్రతి క్రైస్తవుడు గమనించాలా, నీ జీవితంలో హేరోదు ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. హేరోదు అంటే ఎవరు? విత్తనాన్ని చంపువాడు, దర్శనాన్ని లేకుండా చేయువాడు, దేవుని యొక్క ఆలోచనను లేకుండా చేయువాడు హేరోదు. నీ జీవితంలో ఈరోజు హేరోదు వంటి స్వభావాలు ఉన్నాయా? దైవికమైనటువంటి రొట్టెల గృహంలోకి నువ్వు వెళ్లకుండా చేసే హేరోదులు ఉన్నారా? చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. మీకు తెలుసా, అటువంటి హేరోదు ప్రత్యక్షమైనప్పుడు పరిశుద్ధాత్ముడు సరైన ఆలోచన ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నువ్వు వెంటనే ఐగుప్తుకు వెళ్ళు. యోసేపు మరియా ఇరువురు కలిసి ఆ బిడ్డను ఎత్తుకొని ఐగుప్తుకు బయలుదేరారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రైస్తవునిగా నువ్వు పుట్టిన వెంటనే ఐగుప్తు కూడా నీ ముందట ఎదురు చూస్తూ ఉంటుంది. ఐగుప్తు అంటే ఏంటిది? బంధకాలు. ఐగుప్తు అంటే ఏంటి? సమస్యలు. ఐగుప్తు అంటే ఏంటి? కొరడా దెబ్బలు. ఐగుప్తు అంటే ఏంటిది? బాధ. ఐగుప్తు అంటే ఏంటి? అరణ్యము. ఐగుప్తు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులకు ఉండాల్సినటువంటి స్థలమే కాదు, కానీ ఖచ్చితంగా అటువంటి ఒక వాతావరణం నీ జీవితంలో పుట్టుకొని వస్తుంది. ఎంతకాలం వరకు ఉండాలో తెలుసా? హేరోదు మరణించేంత వరకు కూడా ఐగుప్తులో నేను ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అనగా ఏంటి? నీ ప్రాచీన స్వభావం మరణించేంత వరకు కూడా, రొట్టెను లేకుండా చేస్తున్నటువంటి ఆలోచనలు మరణించేంత వరకు కూడా, నీ వ్యసన అలవాట్లన్నీ కూడా మరణించేంత వరకు కూడా నువ్వు బానిసత్వంలో ఐగుప్తులో నువ్వు నలిగిపోతూనే ఉంటావు. దేవుని వాక్యం అంటుంది, ఎప్పుడైతే హేరోదు మరణించాడో ఇదిగో దేవదూత ప్రత్యక్షమై చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు నువ్వు నాజరేతుకు బయలుదేరు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవితాన్ని రెండు దోణల నుంచి నువ్వు మార్చుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితంలో లోకము దేవుడు అనే ఆ మాటను నువ్వు మార్చుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితంలో నులవెచ్చనతనాన్ని నువ్వు మార్చుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితంలో ఇద్దరు యజమానులను నువ్వు మార్చుకుంటావో, నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను ఐగుప్తులో నుంచి నజరేతుకు పంపిస్తాడు. నజరేత్ అంటే ఏంటిది? నూతనమైనటువంటి చిగురు. హల్లెలూయా. నజరేత్ అంటే సెపరేషన్. నజరేత్ అంటే వేరు చేయబడటం. నజరేత్ అంటే ఒక నూతనమైనటువంటి మొలక. ఇదిగో ప్రభు నాజరేతులో పెరిగాడు. 12 సంవత్సరాల వయసు అయినప్పుడు యెరూషలేముకు వెళ్ళాడు. దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆయన తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాము. తల్లిదండ్రులు ఎంతగానో బాధపడ్డారు. కానీ చూడండి, పరిగెత్తుకొని 3 దినాల తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసు ఏం పని చేసావు నువ్వు? ఇలాగ నువ్వు తప్పిపోతే ఎలాగ? మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా నీకు అని అంటున్నాడు. నీకు తెలియదా నా దేవుని పనిలో నేను ఉంటానని? నీకు తెలియదా నా తండ్రి యొక్క పనిలో నేను ఉంటానని? యోసేపు ఏం మాట్లాడలేకపోయాడు. ఎందుకనంటే పరలోకపు తండ్రి పనిలో ఉన్నానని చెప్పినాక ఇక్కడ ఉన్నటువంటి స్టెప్ ఫాదర్ ఏం చేయలేడు. ఇక్కడ ఉన్నటువంటి కేవలం ఆయన్ని చూసుకోవాల్సిన బాధ్యత మాత్రమే యోసేపుకుంది. యోసేపు రక్తము పంచుకొని పుట్టినవాడు కాదు యేసు. అందుకే యోసేపు ముఖమును చూశాను అన్నాడు, నేను నా తండ్రి పనిలో ఉన్నాను. ఒకసారి ఆలోచించండి, 12 వయసు ప్రాయం కలిగినటువంటి ఒక యవనస్తుడు, ఒక చిన్న బాలుడు, యవనస్తుడు అనలేం, బాలుడు, ఆకలితో నలిగిపోతారు ఈ రోజులు, అవునా కదా? స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నాకు తినడానికి అని చెప్పి ఛాతి కొట్టుకుంటారు, కింద కూర్చొని ఏడుస్తారు. 12 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి యేసు 3 దినాలు అమ్మ లేదు నాన్న లేదు, భౌతికంగా నేను అంటున్నాను. కానీ ఆయన ఎందుకు ఎలాగ బ్రతికాడు? 3 రోజులు కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి యాజకులతో తను మాట్లాడుతూ తన జ్ఞానాన్ని వారికి బయలుపరుస్తుండగా వారు ఆశ్చర్యపోతున్నారు, ఎవరి కుమారుడైనా? ఇంత జ్ఞానం ఎక్కడిది? ఎందుకు ఎవరి కుమారుడని వారు ప్రశ్నించారు అని అంటే, మనుషులకు పుట్టినటువంటి కుమారులలో ఇంత జ్ఞానవంతుని ఎవరు వాళ్ళు చూస్తుండరు. హల్లెలూయా. ఆ ప్రశ్నను అడిగారు. ఒకసారి ఆలోచించండి, ఈరోజు 12 వయసులో ఉన్నటువంటి పిల్లలకు కంఠస్థ వాక్యము బట్టి కొట్టుకొని ఇక్కడికి వచ్చి చెప్పడమే పెద్ద విషయం. ఈరోజు వారిని దారిలోకి నడిపించి ఉదయాన్నే లేపి సండే స్కూల్ పంపడమే పెద్ద విషయం. యేసు ప్రభు లోతైనటువంటి మర్మాలను తను తెలుసుకున్న వాక్యం అంటుంది, దేవుని దయందు మనుషుల దయందు తను ఎదిగాను. హల్లెలూయా. తను పెరిగాడు. 12 సంవత్సరాలు ఉన్నటువంటి యేసు ప్రభు ఎందుకు ఆకలితో లేడు అని అంటే, మధ్య వయసులో ఉన్నటువంటి ప్రభు ఒక మాట అంటాడు, నా ఆహారము నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటయే. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నువ్వు బాహ్యమైనటువంటి రొట్టె లేకపోయినా కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాటతో నువ్వు బ్రతకగలుగుతావని దేవుడు అంటాడు. హల్లెలూయా. అయితే మనం చూద్దాము, ఇదిగో బెత్లెహేము నుంచి ఐగుప్తు నుంచి నాజరేతుకు వచ్చాడు. నాజరేతు నుంచి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము రాయబడినటువంటి వచనాల్ని మనం చదువుదాము. 13వ వచనం నుంచి ఉన్నటువంటి వచనాలు చదవండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తున్నాడు? నాజరేతు గలీలీలో ఉంది. గలీలీ అంటే అర్థం ఏంటి? పోయినసారి మనం ధ్యానించుకున్నాం, సర్కిల్. సో గలీలీ నుంచి ఎక్కడికి వచ్చాడు? యోర్దానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? యోహాను చేత బాప్తిస్మము పొందటానికి. ఈ మాటను మనం ధ్యానించుకుందాం. నువ్వు బెత్లెహేములో నువ్వు పుట్టావు, రొట్టెల గృహంలో నువ్వు పెరిగావు. చాలామంది అంటారు, నేను క్రైస్తవునండి, నేను పుట్టిగతో క్రైస్తవుని, నా తల్లిదండ్రులు అందరూ క్రైస్తవులే, నా పితరులు క్రైస్తవులే, అందరం చర్చికి వెళ్ళిన వాళ్ళమే, సంతోషం. ఆ తర్వాత ఐగుప్తు రాగానే మళ్ళీ ఇంకెప్పుడు నాజరేతుకు పోరు, అటు రొట్టెల గృహానికి కూడా రారు, ఐగుప్తులో ఉండిపోతారు. ఎందుకు తెలుసా? అక్కడున్నటువంటి ఈ చెప్పబడినటువంటి ఐగుప్తు మెంటాలిటీలోకి లీనమైపోతారు. ఫరో రాజుతో చేతులు కలుపుకుంటారు, హృదయాలు కఠినంగా మారిపోతాయి. వారు ఐగుప్తు వదిలిపెట్టడానికి సిద్ధపడరు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాల దగ్గరే ఉండిపోతారు. అక్కడ ఉన్నటువంటి అలంకరణను చూసి అక్కడే ఉండిపోతారు. అక్కడ ఉన్నటువంటి శ్రమలనే వారు ఇష్టపడి అక్కడే ఉండిపోతారు. ఇంకా మళ్ళీ బెత్లెహేముకి రారు, నాజరేతుకు వెళ్ళడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యానికి వారు ఎన్నడూ చేరుకోరు. ఈరోజు గలీలీలో అనగా ఒక సర్కిల్ గుండ్రంగా ఎవరు తిరిగారండి? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు తిరిగారు ఒకటే కొండ చుట్టూ, అది గలీలీ. నువ్వు గలీలీ లాంటి అనుభవం నుండి 2 యజమానులను కలుగుంటే గనక నువ్వు గలీలీలోనే తిరుగుతూ ఉంటావు. మీకు తెలుసా, గలీలీని విడిచి యోర్దానికి వచ్చాడు. యోర్దాన్ అంటే అర్థం ఏంటి తెలుసా? తగ్గింపు, హ్యూమిలిటీ, హంబుల్నెస్. తగ్గింపులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. యోర్దాను దగ్గర ఎవరిని కనుక్కున్నాడంట? యోహానును కలిశాడు. హల్లెలూయా. ఒక మాట, యోహాను యేసు ప్రభు కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆత్మీయమైనటువంటి అధికారం. ఈ రోజుల్లో చాలామంది కూడా ఈ సంఘంలో ఉన్నా కానీ, ఏ సంఘానికి వెళ్ళినా కానీ ఆత్మీయమైనటువంటి ఒక తండ్రి లేకుండా అనాథగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకోసమని అంటే, ఒక ఆత్మీయ తండ్రి దగ్గర సమర్పించుకునే మనస్సు లేక. నువ్వు ఎప్పుడు ఆత్మీయ తండ్రి కింద నువ్వు సమర్పించుకుంటావు తెలుసా? గలిలీ నుంచి నువ్వు యోర్దానికి, అనగా నువ్వు లోకంలో నుంచి నువ్వు ఇదిగో వాక్యము దగ్గరికి నువ్వు తగ్గింపుకు వచ్చినప్పుడు నీకు ఒక ఆత్మీయ తండ్రి కావాలనే ఆ ఒక ఆలోచన నీకు వస్తుంది. హల్లెలూయా. ఎందుకు ఆత్మీయ తండ్రి కావాలా? భౌతికంగా మనకందరికీ తండ్రులు ఉన్నారు కదా. భౌతికంగా తండ్రులు ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి,
ప్రసవ వేదనతో తల్లి ప్రసవించినప్పుడు ఆ బిడ్డను ఎత్తుకోగానే ఫస్ట్ ఎవరు ఎత్తుకుంటారు తెలుసా? తండ్రి దగ్గరికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఇదిగో ఒక గుడ్డ చేత చుట్టబడి ఆ బిడ్డను చేతిలో ఎత్తుకుంటాడు. నేను ఒక మాట చెప్తాను, నీకు ఆత్మీయ తండ్రి ఎందుకోసం కావాలి తెలుసా? నీ యొక్క నగ్నత్వాన్ని, లేకపోతే నీ యొక్క నేకిడ్నెస్ని కప్పడానికి, గుడ్డతో కప్పడానికి, వాక్యంతో కప్పడానికి నీకు ఒక ఆత్మీయ తండ్రి కావాలా? హల్లెలూయా. ఎంతకాలం నువ్వు నగ్నంగా ఉండిపోతావు? ఎంతకాలం నువ్వు నగ్నంగా ఉండిపోతావు? వాక్యం చేత నువ్వు కప్పబడాలి. నువ్వు అనుకోవచ్చు, నేను ఆల్రెడీ వాక్యం విని నేను కప్పుకుంటానే. మీకు తెలుసా, ఏదైనా తోటలో కూడా ఆదాము అలాగే దేవునికి విరుద్ధంగా అవిధేయుడిగా మారిపోయినప్పుడు తను తయారు చేసుకున్నటువంటి వస్త్రములను తను ధరించుకున్నాడు. కానీ దేవుడు వచ్చాడు, ఈ వస్త్రములు కాదు, నేను ఇచ్చి వస్త్రములను నువ్వు ధరించుకోవాలా. హల్లెలూయా. తప్పిపోయినటువంటి కుమారుడు ఆయన కూడా ఒక వస్త్రాన్ని ధరించుకున్నాడు. కానీ తేడా ఏంటనంటే మురికి వాసనతో, చెడు వాసనతో, కంపుతోను, మరి బుడదతోను కప్పిపడినటువంటి ఆ వస్త్రములు ధరించుకుంటూ వచ్చాడు. కానీ తండ్రి ఏం చేశాడు? నూతనమైనటువంటి వస్త్రములు ధరింపచేశాడు. ఒక ఆత్మీయ తండ్రి ప్రతి వారికి ఎందుకు అవసరము? వ్యక్తిగతంగా వారితో సంభాషించడానికి. ఒక కాపరి దేనికి కావాలా? ఒక ఆత్మీయ తండ్రి దేనికోసం మనకు అవసరం అని అంటే, మీ కష్టాలలో, మీ ఇరుకులలో, మీ ఇబ్బందులలో, మీకున్నటువంటి దుఃఖములలో మీతో పాటు నడవటానికి, మీ ముఖమును చూసి మీ పరిస్థితిని కనుగొనే ఒక తండ్రి మీకు అవసరము. హల్లెలూయా. చిన్నారి బిడ్డను మనం చూసుకున్నట్లయితే, నేను ఇప్పుడు కడుపు నుంచి బయటకు వచ్చినా నువ్వేం నాకు అవసరం లేదని చెప్తాడా? ఎందుకు చెప్పడు తెలుసా? వాడికి మాటలు రావు. అవునా? పెద్ద పెరిగిన తర్వాత ఆ మాట అంటారు, నువ్వు నాకు అవసరం లేదని. కానీ చిన్న ఉన్నప్పుడు పసిబిడ్డగా ఇదిగో తొట్టలో పడుకోబెడుతున్నటువంటి ఆ సమయంలో ఆ మాట అనలేడు. ఎందుకంటే ఆ మాట మాట్లాడాలని తెలియదు గనక. మీరు వింటున్నారా జాగ్రత్తగా? ఆ తర్వాత ఆకలైనప్పుడు ఏం చేయాలో తెలియకుండా ఏడుస్తూ ఉంటాడు. పాలు తాగిపియాలని ఎవరికి తెలుసు? బాబు తెలుసా? పాపకు తెలుసా? లేదు, తల్లికి తెలుసు, తండ్రికి తెలుసు. వింటున్నారా? ఇదిగో చలి పెట్టినప్పుడు వణుకుతూ ఉంటాడు, ఏం చేయాలో అర్థం కాదు. కానీ కప్పాలనే ఆలోచన ఎవరికి ఉంటుంది? తండ్రికి ఉంటుంది, తల్లికి ఉంటుంది, అది కప్పాలని. అదే రీతిగా ఆత్మీయతలో కూడా మీరు ఇదిగో శిశువులుగా మీరు ఉంటుండగా, పాలు తాగే అనుభవంలో మీరు ఉంటుండగా, మీరు ఎదగవలసినటువంటి అవసరం ఉన్నప్పుడు మీ తీర్మానాల్లో మీరు తప్పు చేస్తారు. మీకు చలి పెట్టినప్పుడు ఏం చేయాలో మీకు అర్థం కాదు. మీరు లోకం వైపు మీరు చూస్తారు, రెండు యజమానులతో మీరు సహవాసం చేస్తారు. బట్ యూ నీడ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. ఒక ఆత్మీయ తండ్రితో నువ్వు సహవాసం కలిగి ఉంటే ఆత్మీయ జీవితంలో కూడా నీకు వణుకుడు పుట్టినప్పుడు వెంటనే వాక్యముతో కప్పే ఆత్మీయ తండ్రి నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఇదిగో ఆకలితో నువ్వు నలిగిపోతున్నావో, నువ్వు వేరే వైపు నువ్వు చూడాల్సినటువంటి అవసరం ఉండదు. నీ తండ్రి పెట్టే ఆహారాన్ని ఇస్తాడు. ఆత్మీయ జీవితంలో వీ డోంట్ అలౌ యూ టు గో వాండర్ అరౌండ్ ద హోల్ వరల్డ్. ప్రపంచమంతా తిరగండి, ఆ టీవీ చూడండి, ఈ టీవీ చూడండి, ఆ వార్త వినండి, ఈ వార్త వినండి, అక్కడ మీటింగ్ పోండి, ఇక్కడ మీటింగ్ పోండి అని చెప్పి పంపించం ఈ సంఘాన్ని. ఎందుకోసం అని అంటే, ఎటువంటి ఆహారము మీరు భుజిస్తున్నారో తెలియదు గనక. కానీ యథార్థంగా ప్రేమిస్తున్నటువంటి ఒక ఆత్మీయ తండ్రితో మీరు ప్రతి ఒక్కరు కనెక్టెడ్గా ఉంటే గనక, మీకు ఏ ఆహారం ఏ సమయానికి కావాలో మీ శరీరాన్ని బట్టి, మీ అవసరతను బట్టి పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వారు పొందుకొని మీకు ఆహారాన్ని వడ్డిస్తూ ఉంటారు. హల్లెలూయా. తండ్రి కానీ వేదనతో కనని ఏ తండ్రి ఏ తల్లి కూడా ఆ కుమారునికో కుమార్తెకో సరైన వేడి ఆహారాన్ని పెట్టరు. ఎప్పుడో పాసిపోయినటువంటి ఆహారం పెడతారేమో. మీకు తెలుసా, మొన్నటి రోజు ఒక వీడియో చూస్తూ ఉంటే ఎంతో బాధ అనిపించిందండి. హైదరాబాద్ ప్రాంతంలో అనుకుంటా, కరీంనగర్ నుంచి వచ్చిన వారు ఒక గొయ్యి తవ్వుతూ ఉండే. మీరు ఎంతమంది ఆ వీడియో చూసారో నాకు తెలియదు. ఒక గొయ్యి తవ్వుతూ ఉండే. ఎందుకోసం తవ్వుతున్నారు అని చెప్పి పోలీసు వాళ్ళు అనుమానించి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్నారి ఆడపిల్ల తనని పాతి పెట్టడానికి బతుకున్నటువంటి బిడ్డను పాతి పెడుతున్నారు. ఎందుకోసమని అంటే వారికి ఆ బిడ్డ అవసరం లేదు గనక. ఈ ప్రపంచం అటువంటి ప్రపంచం. భౌతికమైనటువంటి తల్లి తండ్రి నేను విడిచిపెడతారేమో, వారి అవసరతలను బట్టి మాత్రమే నేను ప్రేమిస్తారేమో. కానీ ఒక ఆత్మీయ తండ్రి నేను పూడ్చిపెట్టేవాడు కాదు, కానీ నువ్వు ఖచ్చితంగా మొలకెత్తి ఒక చెట్టుగా నాటబడాలని ఆశపడేవారు. హల్లెలూయా. ఈరోజు ఈ సంఘంలో ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైన అధికారానికి మీరు సమర్పించుకోవాలా. నా జీవితంలో ఆత్మీయమైన అధికారం కావాలా. మీకు తెలుసా, చిన్నారి బిడ్డలు వాళ్ళు ఎదుగుతూ ఉండగా కొన్నిసార్లు వాళ్ళు మోషన్ పోతారు, వాళ్ళు యూరిన్ పాస్ చేస్తారు. వెంటనే ఏం చేస్తాడు తండ్రో తల్లో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ వచ్చి ఏం చేస్తారు, దాన్ని తుడిచేస్తారు. అవునా? అంతేనా? లేకపోతే అయ్యయ్యో ఇంత ఘోరం చేసావేంటి నువ్వు అని చెప్పి అందరిని పిలిపించి చూపిస్తారా? చెప్పండి చెప్పండి, ఆ పని చేస్తారా? నా కొడుకు నా కూతురు వాసన వచ్చేస్తుందేమో, అయ్యో పర్వాలేదు నాన్న నేను తుడిచేస్తానని చెప్పి తుడిచేస్తారు. అవునా? ఒక ఆత్మీయ తండ్రి నీకు ఎందుకు కావాలో తెలుసా? నీ జీవితంలో ఉన్నటువంటి మురికిని తీసివేయడానికి. ఆ కంపును ఇతరులకు చూపించేవాడు కాదు ఆత్మీయ తండ్రి.
ఆ కంపును కప్పిపుచ్చేవాడు ఆత్మీయ తండ్రి. నీ నగ్నత్వాన్ని, నీ మురికిని, నీ కంపును, నీ అశుభ్రమైనటువంటి నీ పరిస్థితిని శుభ్రపరిచేవాడు, దేవుని వాక్యముతో నిన్ను కడిగేవాడే నిజమైనటువంటి ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. ఈరోజు మీరు ఒక తీర్మానం తీసుకోవాలా. ఆ ఆత్మీయ తండ్రి మీకు కావాలని మీరు కోరుకుంటున్నారా? నువ్వు గలీలీలో ఉంటే నీకు ఆత్మీయ తండ్రి కనిపించాడు, దొరకడు. నువ్వు యోర్దానుకు రావాలా, నువ్వు తగ్గింపుకు రావాలా, అప్పుడే నీకు యోహాను ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ఆ యోహాను కనుగొన్న యేసు ప్రభు వెంటనే ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ నీటిలో నాకు బాప్టిసం ఇవ్వని అడుగుతున్నాడు. యోహాను వెంటనే అంటున్నాడు, అయ్యో నువ్వు నాకు బాప్టిసం ఇవ్వాలయ్యా, నేను నీ చెప్పులను ముట్టుకునే అంత అర్హత కూడా నాకు లేదు, అంత యోగ్యుని కాదు అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడినట్లుగా నువ్వు నాకు బాప్టిసం ఇమ్మో. ఒక మాట ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినాలా. మీ అందరూ కూడా మనం అనుకుంటాం పరిశుద్ధాత్ముడు రావాలా, మాకు దేవుని యొక్క కృప కావాలా, వివేచన వరం కావాలా, ఏది సరి ఏది తప్పు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఇవన్నీ కూడా మేము గ్రహించుకునే ఆ మనసు మాకు కావాలా, దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మాకు కావాలని మీరు ఆశపడుతూ ఉంటారు. కానీ ప్రియ కుటుంబమా, పరిశుద్ధాత్ముడు రావాలంటే దేర్ ఇస్ అ ప్రాసెస్. ఏ రీతిగానైతే ఒక తల్లి కడుపులో విత్తనము పడినప్పటి నుంచి కూడా 9 మాసాలు వేచి ఉండాలా బయటికి బిడ్డ రావాలంటే. ఇట్స్ ఎ ప్రొసీజర్. నాకు 5వ మాసం కావాలంటే కుదిరేది కాదు. నువ్వు అన్నం తినాలా, ఆహారం కావాలా, నీకు ఆకలి అవుతుందని అంటే వెంటనే నువ్వు గుర్తుపెట్టుకోవాలా, అది ఎక్కడి నుంచి రావాలా, పొలాల దగ్గర నుంచి రావాలా. విత్తనాలు విదజల్లిన తర్వాత, ఆ పంట పైకి ఎదిగిన తర్వాత, కోతకాలం వచ్చినప్పుడు దాన్ని వేరు చేసి శుభ్రపరిచి దాన్ని కడిగి నూతనపరుచుకొని నువ్వు భుజిస్తావు. అది కూడా నువ్వు కుక్కర్లో వేసుకొని వండించుకున్న తర్వాతనే, మెత్తగైన తర్వాతనే నువ్వు తినగలుగుతావు. ఇట్స్ అ ప్రొసీజర్. అలాగే దేవుడు కూడా ఒక ప్రొసీజర్ని ఏర్పాటు చేశాడు. పరిశుద్ధాత్మని ప్రతి ఒక్క వ్యక్తికి నువ్వు దేవుడు ఇవ్వడు. ఎందుకోసం ఈ మాట అంటున్నాను అని అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. దిస్ ఇస్ ఎ ప్యాటర్న్. మనం ఇది మిస్ అయిపోకూడదు. యోర్దాన్లోకి ఎవరు దిగుతున్నారంట? యేసు ప్రభు నడుస్తున్నాడు. నేను ఒక మాట అంటాను, మీరు ఈ పిక్చర్ని మీ మైండ్లో తీసుకోండి. యోర్దాన్లోకి దిగుతున్నాడు ప్రభు. ఈ పిక్చర్ని మీ మైండ్లోకి తీసుకొని రావాలి. మీరు నీళ్ళలోకి దిగేటప్పుడు ఫస్ట్ తల పెట్టుకొని దిగుతారా, కాలు పెట్టుకొని దిగుతారా? ఆ నీళ్ళు అనేది వాక్యానికి సాదృశ్యం. యోర్దాన్ అనేది వాక్యానికి సాదృశ్యం. మొట్టమొదటిగా నువ్వు యథార్థమైన క్రైస్తవుడిగా పరిశుద్ధాత్ముడు నీకు కావాలి అని అంటే నీ కాళ్ళు ఫస్ట్ నీళ్ళలో అనగా దేవుని వాక్యంలో స్థిరముగా నిలబడాలా. చాలామందికి ఫస్ట్ ఏం కావాలి తెలుసా? తల పెట్టాలా. తల కింద కాలు పెట్టుకొని యోర్దాన్లోకి పోవాలనుకుంటారు. అది కుదరని విషయం. ఎందుకోసం అని అంటే, ఇదిగో సంఘానికి రాగానే ప్రభువా నాకు ఆత్మవరాలు కావాలి, నాకు స్వస్థత వరాలు కావాలా, ప్రవచన వరాలు కావాలా, నేను అన్య భాషను వివేచించే కృపను నాకు దయచేయి, నేను ఇదిగో ఇది చేయాలి అది చేయాలా, 2 రొట్టెలను రోజు పొద్దున్న లేసుకొని బేకరీ బ్రెడ్ని 5,000 మందికి పంచునుగాక అని అంటే అవన్నీ జరిగేవి కావు. ఎందుకు అద్భుతాలు జరగట్లే నీ జీవితంలో? నువ్వు ప్రార్థన చేస్తావు, స్వస్థత జరగట్లే. ఎందుకోసం అని అంటే మొట్టమొదటి విషయము నీ పాదములు ఎక్కడుండాలా? వాక్యములో స్థిరముగా ఉండాలా. వింటున్నారా నా మాట? సో పాదములు ఫస్ట్ మనం స్థిరపరిచిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసా? యోహాన్ అనే వ్యక్తి ముందుకు నడిపిస్తాడు. నీ ఆత్మీయ తండ్రి నీ పాదములను వాక్యంలో స్థిరపరిచినప్పుడు, పాదములను వాక్యంలో స్థిరపరచడం అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియ సంగమా? నువ్వు ఎక్కడ వాక్యం విదజల్లినా కానీ నువ్వు అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటండి? అవునా? పాదమును ఎక్కడ నీళ్ళలో స్థిరపరచుకోవడం అని అంటే దేవుని వాక్యంలో ఎలా స్థిరపరచుకుంటావు? బైబిల్ స్టడీ ఉంటుంది, నువ్వు రావు. ఉపవాస కూటికి ఉంటుంది, నువ్వు రావు. ఆరాధన ఆదివారం నాడు ఉంటే కనుక నువ్వు సమయానికి నువ్వు రావు. ప్రత్యేకమైన కూటికలు పెడితే నువ్వు రావు. ఎలాగా నువ్వు నీ పాదములను స్థిరపరచుకుంటావు? లోకములను నీళ్ళలోను నువ్వు స్థిరపరచుకుంటే కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. అందుకే పోయినసారి మనం చదువుకున్నాము, నువ్వు ఒక ఉపచరమైనటువంటి లేకపోతే ఒక యాంఫిబియన్ క్రిస్టియన్గా నువ్వు బ్రతకకూడదు. కాసేపు నేల మీద కాసేపు నీళ్ళలో అలా బ్రతుకుతే దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఒక ప్రత్యేకమైన కుమారుడిగాను కుమార్తెగాను దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే మొట్టమొదటిగా యోహాను నడిపించినట్లుగా మొట్టమొదటి అడుగు నువ్వు నీళ్ళలో వేసిన తర్వాత నీ పాదములు నీళ్ళలో ఉంటాయి. ఇంకొక అడుగు యోర్దాన్లోకి యోహాను నడిపించగా నీ చేయిని పట్టుకొని ఆ నీళ్ళు ఎక్కడి దాకా వస్తాయి? నీ మోకాళ్ళ దాకా వస్తాయి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని గౌరవించి వాక్యాన్ని వినడానికి సంఘానికి వస్తావో ప్రార్థనను దేవుడు నేర్పిస్తాడు. ఆ నీళ్లు మోకాళ్ళ దాకా ఎదుగుతాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఒక క్రైస్తవుడిగా నువ్వు మారుతావు. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ యోహాను వచ్చి కాసేపు ఒక అడుగు ముందుకు నడిపించినప్పుడు ఆ నీళ్ళు ఇదిగో నీ కడుపు దాకా పెరుగుతుంది. అనగా ఏంటి? వాక్యము కోసం ఉన్నటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవునికి ఆకలి పెరుగుతుంది. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొక అడుగు యోహాను ముందుకు నడిపిస్తాడు. అప్పుడు నీళ్ళు ఎక్కడి దాకా వెళ్తుంది తెలుసా? ఇగో నీ ఛాతి వరకు. నీ హృదయ పలకల మీద వాక్యాన్ని రాసుకోవడం మొదలు పెడతావు.
హల్లెలూయా. నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకోవడం నువ్వు మొదలు పెడతావు. ఆ తర్వాత మళ్ళీ యోహాను వస్తాడు, ఒక అడుగు ముందుకు వేయి అని అంటాడు. ఒక అడుగు ముందుకు వేసినప్పుడు అవే నీళ్లు ఎక్కడ దాకా వస్తున్నాయి? నీ నోరు వరకు వస్తుంది. అప్పుడు నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని మాట వల్ల బ్రతుకుతున్నటువంటి మాటలను నువ్వు భుజిస్తావు. దేవునికి స్తోత్రం. నీ ఆహారము మారుతుంది, నీ భోజన శైలి మారుతుంది, నీ మాటలు మారుతుంది. ఆ తర్వాత ఒక అడుగు నువ్వు లోపలికి వేస్తావు. నీ చెవులు నీళ్ళలో మునిగిపోతుంటాయి. అప్పుడు నువ్వు వినేది లౌకికమైనటువంటి శబ్దము కాదు, కానీ దైవికమైనటువంటి వాక్యపు శబ్దాన్ని నువ్వు వినగలుగుతావు. ఆ తర్వాత ఒక అడుగు నువ్వు ముందుకు వేస్తావు. నీ కళ్ళు నీళ్ళలో మునిగిపోతాయి, నీ ముక్కు నీళ్ళలో మునిగిపోతాయి, నీ శ్వాస అప్పుడు దేవా నీవే నా ఊపిరివి, దేవా నీవే నా శ్వాస, దేవా నీవే నాకు సర్వము, దేవా నీవే నాకు ప్రాణము, నా సమస్తం అని చెప్పుకునే మనసులోకి నువ్వు వస్తావు. ఆ తర్వాత నీ కళ్ళు తడిచినప్పుడు నువ్వు చూసేదంతా కూడా గేహసి చూసినట్లుగా కాదు, కానీ ఎలీషా చూసినట్లుగా నీ బాహ్యమైన నేత్రముల కంటే కూడా నీ హృదయపు కళ్ళను దేవుడు తెరుస్తాడు. అప్పుడు నీ వాక్యాన్ని చదివినప్పుడు నూతనంగా నువ్వు చూస్తావు. కానీ శిరస్సు కూడా మునిగినప్పుడు నీ మనస్తత్వం మారుతుంది. హల్లెలూయా. ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి మనస్తత్వము యోర్దాన్లో మార్చుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది యోర్దాన్లోకి రాలేరు, ఎందుకనంటే ఐగుప్తు అంతా స్థిరముగా మనసులో నాటుకొని పోయింది కాబట్టి. ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి, నేను యోర్దాన్ అనగా దేవుని వాక్యములో అభిషేకింపబడాలా. హల్లెలూయా. నేను ఈరోజు యోర్దాన్లో నేను మునగాల, నాకు ఆత్మీయ తండ్రి కావాలా, నన్ను నడిపించే వ్యక్తి కావాలా. యోర్దాన్ అనే వాక్యపు నదిలో నేను ఇదే అనుభవంలోకి నేను రావాలా. మీకు తెలుసా వెంటనే ఏం జరిగిందో? ఇదిగో ప్రభు మునిగిన తర్వాత, బాప్తిసము తర్వాత ఆ నీళ్ళలో నుంచి లేచుకొని బయట గొడ్డుకొచ్చాడు. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా? తల వెంట్రుక మొదలుకొని తన గోరు వరకు కూడా ప్రతి ఒక్క భాగంలో నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ వాక్యపు జలము మీ జీవితం మీద పడుతుండగా, ఈరోజు ఈ వాక్యపు సముద్రంలో మీరు ఈదుతుండగా, ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే ఎండిపోవటము కాదు, ఆ అనుభవాన్ని మీరు తీసుకొని వెళ్ళాలా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అలాగొచ్చి బయట నిలబడగానే ఏం జరిగిందో తెలుసా? పరలోకం తెరవబడింది. హల్లెలూయా. అందుకోసమే మనం ప్రార్థన చేస్తున్నాం, పరలోకం తెరవబడట్లేదు. ఎందుకోసం అని అంటే, మొట్టమొదటిగా నువ్వు ప్రాముఖ్యతను ఇవ్వాల్సింది వాక్యానికి. అందుకే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం మనం చదివాం. ఏంటది? అపోస్తుల బోధయందును సహవాసమందయు రొట్టె విరుచుడందియు ప్రార్థన 4వ విషయం. ఈరోజు మన జీవితాల్లో ప్రార్థన మొదటి విషయం. ఎందుకు తెలుసా? దేవుడు అంటున్నాడు, నా చిత్త ప్రకారం నువ్వు ఏదడిగినా నేను నీకు అది ఇస్తానని అంటున్నాడు. ఆయన చిత్త ప్రకారం ఏది అడగడం నీకు ఎట్లా తెలుస్తుంది? వాక్యం తెలియకపోతే. ఈరోజు నువ్వు వాక్యాన్ని నువ్వు భుజించు అనగా, నువ్వు ఈరోజు వాక్యములు నువ్వు బాప్తిసము తీసుకో. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనుషుల శబ్దము కాదు, పరలోకపు స్వరాన్ని నువ్వు వింటావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే పరలోకము తెరవబడుతుంది. ఆ రోజు మనం చూస్తున్నాం ఏం జరిగిందో. పరలోకం తెరవడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు పావురము వలె తన మీదికి దిగి వచ్చెను. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్ముని పొందుకోవాలంటే నువ్వు ఏం చేయాలా? గలిలీ నుంచి 2 యజమానుల దగ్గర నుంచి నువ్వు ఒక యజమాని దగ్గరికి రావాలా, ఒక ఆత్మీయ తండ్రిని వెతుక్కోవాలా, యోహాను దగ్గరికి రావాలా, నువ్వు యోర్దాన్లోకి నువ్వు దిగాలా, నువ్వు అక్కడ బాప్తిసము వాక్యములను పొందాలా. ఈరోజు నీళ్ళలో బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎండిన పాపి, తడిచిన పాపి, అంతకన్నా వేరే మార్పు లేకుండా పాత సాంప్రదాయాలను, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ఆచారాలను కూడా పాటించుకుంటూ జీవిస్తున్నారు. కానీ ఈరోజు నువ్వు అలాగ జీవిస్తే దేవుడు నిన్ను విడిపించలేడు. ప్రభు అయిన యేసుక్రీస్తువే ఆ మాదిరిని మనకు చూపిస్తే, ప్రియ సంగమా, నువ్వు నేను అది పాటించకూడదా? ఈరోజు ఎక్కడ దాకా ఉంది దేవుని వాక్యము? ఈరోజు యోర్దాన్లో ఎంతవరకు నువ్వు దిగావు? మోకాల వరకు దిగావా, లేకపోతే పాదం వరకే ఉందా? ఈరోజు కడుపు వరకు దిగావా, లేకపోతే ఛాతి వరకు దిగావా? ఈరోజు మెడ వరకు నువ్వు దిగావా, లేకపోతే శిరస్సు కూడా అందులో ముంచావా? నీ మనస్తత్వం దేవుని మనస్తత్వంతో నువ్వు ఏకీభవించావా? అలాగ నువ్వు లేనట్లయితే దేవుడు నేను ఆశీర్వదించలేడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరలోకం తెరవబడదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఎంత ప్రార్థన చేసినా పరిశుద్ధాత్ముడు నీ యందు రాడు. ఎందుకోసమనంటే వాక్యము తెలియని ఏ వ్యక్తిని కూడా పరిశుద్ధాత్ముడు వాడుకోలేడు. కనుక ఈరోజు ఆయన చూపినటువంటి మాదిరిలో మనం నడవాలా. ఇది ఏ ప్రవక్త చూపినది కాదు, ఏ పాస్టర్ చూపినది కాదు, ఎటువంటి పెద్ద కాపరి చూపించినటువంటి నడక కాదు, ఇండియన్ ఆర్మీకి చూపించినటువంటి మేకపోతు చూపించినటువంటి మార్గం కాదు, కానీ స్వయంగా యేసు ప్రభువే మనకి వాక్యం ద్వారా మనతో మాట్లాడినటువంటి మాదిరి ఇది. హల్లెలూయా. అప్పుడు ఒక మాట జరిగిందండి. పరలోకము తెరవబడింది. ఒక శబ్దమును వింటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం వింటున్నారనంట? ఇదిగో నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు
మనుషులను ప్రీతిపరుస్తారా, దేవుని ప్రీతిపరుస్తారా? మనుషుల అభిప్రాయం మీకు కావాలా, దేవుని అభిప్రాయం మీకు కావాలా? మనుషులు మిమ్మల్ని పొగడాలా, దేవుడు మిమ్మల్ని పొగడాలా? ఈరోజు ఇదిగో నా ప్రియ కుమారుడని నీ సొంత తండ్రి తల్లి నీ గురించి అనకపోయినా, ఇదిగో నేను వారి యందు ఆనందిస్తున్నానని నీ తోడపుట్టిన వాళ్ళు కూడా అనకపోయినా పర్వాలేదు, నీ రక్తమును పంచుకున్న ఎవరు ఈ లోకంలో అనకపోయినా పర్వాలేదు, నీ గురించి నీ పరలోకపు తండ్రి ఆ మాట అనగలిగినట్లయితే యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ క్రిస్టియన్. హల్లెలూయా. ఈరోజు మనుషుల ప్రీతి కోసం మీరు చూడకండి, ఈరోజు దేవుని ప్రీతి కోసం మీరు చూడండి. ఈరోజు దేవుని స్వరాన్ని వినాలని అనుకున్నారు కదా, ఎలాగ వింటారు? దేవుని వాక్యంలో నువ్వు మునిగినప్పుడు నీ శిరస్సు కూడా నువ్వు దాంట్లో ముంచాలా. అనగా నీ మెంటాలిటీ, నీ తలంపులు, నీ ఆలోచన విధానము, నీ ఇష్టములు, నీ అయిష్టాలన్నీ కూడా ఆ వాక్యములో ముంచివేయాలా. ప్రాచీన స్వభావానికి గుడ్ బై చెప్పాలా. నువ్వు తిరిగి లేచినప్పుడు వాక్యములో ఉతక స్థానం చేయబడినటువంటి ఒక నూతనమైనటువంటి క్రైస్తవుడిగా, క్రీస్తును ధరించుకున్నటువంటి ఒక క్రైస్తవుడిగా నువ్వు తిరిగి లేవాలా. అప్పుడు దేవుడు అంటాడు, నా ఆత్మను నా హృదయాన్ని నీతో నేను పంచుకుంటాను. ఎందుకు తెలుసా? నువ్వు గలీలలో లేవు, నువ్వు యోర్దానులో ఉన్నావు, నువ్వు తగ్గించుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఉన్నావు. నీ యందు నేను ఎంతగానో సంతోషించుచున్నాను. ఈరోజు అనుభవంలోకి రావాలని మీరు ఆశపడుతున్నారా? మనం అందరం లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సమర్పించుకుందాం. ఈరోజు చాలామంది ఐగుప్తులో నలిగిపోతున్నటువంటి పరిస్థితి. చాలామంది ఐగుప్తులో నుంచి వేరు చేయబడ్డారు, నాజరేతులోకి వచ్చారు. ఒక నూతనమైన చిగురుగా ఒక అనుభవం ఉన్నా కానీ గలీలీలో తిరుగుతూ అలసిపోతున్నారు. కానీ ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలా. నేను యోర్దానుకు వస్తాను, దైవికమైనటువంటి వాక్కులను నేను వింటాను, దైవికమైనటువంటి దర్శనాన్ని నేను హత్తుకుంటాను. నా జీవితం ఏదైనా కానీ, నా జీవితం ఎంత ఘోరమైనదైనా కానీ, నా జీవితం ఎంత పాపంతో నిండినా పర్వాలేదు, ఈరోజు నువ్వు యోర్దానుకు వస్తావా? ఈరోజు నువ్వు యోర్దానుకు వస్తావా? ఈరోజు నీ అలవాట్లను నువ్వు మార్చుకుంటావా? ఈరోజు నువ్వు సమర్పించుకుంటావా? ఒక ఆత్మీయ తండ్రి కోసం నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళి నిన్ను సమర్పించుకుంటావా? ఒక ఉడంబడిక నువ్వు చేసుకుంటావా? నన్ను నడిపించు, వాక్యములో నన్ను కట్టడానికి ఉన్నటువంటి కృపను నాకు దయచేదేవా అని దేవుని సన్నిధిలో మీరు అడగండి. మీరు ప్రార్థన చేయాలని ఆత్మీయ తండ్రి నన్ను పోషించినట్లుగా, వాక్యము చేత నన్ను బలపరిచినట్లుగా, నా జీవితాన్ని ముందుకు నడిపించినట్లుగా నాకు ఒక ఆత్మీయ తండ్రిని నాకు దయచేయ నాయన. ప్రభా, నా జీవితాన్ని నీకు నేను సమర్పిస్తున్నానని ప్రభు సన్నిధిలో మీ హృదయాన్ని సమర్పించండి. ప్రియ కుటుంబమా, ఎంతకాలము ఇద్దరు యజమానుల మధ్యలో మనం ఉంటాము? ఎంతకాలము ఈ నటన జీవితంలో మనం బ్రతకగలుగుతాము? ఒక తీర్మానం మనం తీసుకుందామా? వినుట మాత్రమే కాదు, దానివల్ల మనము దాని ప్రకారం మనం జీవించుటకు, దాని ప్రకారం మనము ప్రవర్తించినట్లుగా మనం ఒక తీర్మానం మనం తీసుకుందామా? ప్రియ సంగమా, దేవుడు మీ తట్టు ఎంతగానో ఆశ కలిగి ఉంటున్నాడు. ఈరోజు ఈ వాక్యాలను మీరు ఎందుకు విన్నారో తెలుసా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక. ఈరోజు ఈ వాక్కులను మీరు ఎందుకు మీ చెవుల ద్వారా మీరు విన్నారు అని అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక. ఎవరి జీవితంలోనూ మీరు ఒక మస్తానుగా ఉండిపోకూడదు. అవసరాలకు కేవలము కొంతకాలము వరకు మాత్రమే అలా ఉండిపోకూడదు. పేలుడు పదార్థాలను దాటడానికి మీరు నిలబడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభు అన్నాడు, ఆయనే స్వయంగా మన జీవితంలోకి వచ్చాడు. ఆయన అన్నాడు, నేను నీ యందును నీవు నా యందును నిలిచి ఉన్నట్లయితే కేవలం జీవితం మాత్రమే కాదు, ఫలభరితమైనటువంటి జీవితాన్ని నేను నీకు దయచేస్తాను. ఈరోజు ఆ ఫలభరితమైన జీవితం మనకు కావాలి. మనం ప్రభుతో పాటు మనం నడుద్దాం, ప్రభుని మనం వెంబడిద్దాం. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం, మనం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రియ సంగమా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ చక్కటి ఉదయకాల సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ ప్రపంచంలో మేము బ్రతుకుతుండగా ఎన్నో లోపాలతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో బలహీనతలతో, ఎన్నో ఓటములతో ప్రభువా, ఎన్నో తప్పిదాలతో నైనా మేము నలిగిపోతున్నాము. కానీ ప్రభువా, మమ్మల్ని నువ్వు ఇంకనూ ప్రేమించి, మా హృదయ రహస్యములు అన్నీ తెలిసిన దేవుడిగా మమ్మల్ని ఇంకనూ ప్రేమించి, మా ఆయుష్ను పొడిగించి ఈ నవంబర్ మాసంలోకి మీరు నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. ఈరోజు మీ స్వరాన్ని మాకు వినిపించారు. ఈరోజు మేము ఐగుప్తులో నుంచి, గలిలీ నుంచి మేము యోర్దానికి బయలుదేరడానికి ఉన్నటువంటి అనుభవాన్ని మాకు దయచేయండి. యేసయ్యా, నువ్వు నడిచినటువంటి మార్గములో, నువ్వు నడిచినటువంటి విధానమును మాకు నేర్పిస్తున్నాయినా, వాక్యములో నైనా మేము అభిషేకింపబడ్డానికి నాయన, కేవలము పాదముల వరకు మాత్రమే కాదు కానీ మా శిరస్సులు కూడా వాక్యములో నైనా మునుగబడినట్లుగా నైనా ఒక నూతనమైనటువంటి ఆలోచన విధానము, నూతనమైన మారు మనస్సు, నూతనమైనటువంటి ఉజ్జీవమును మా జీవితంలో మీరు దయచేయండి తండ్రి.
మీరు మాకు తోడుగా ఉండాలని మేము మనవి చేస్తున్నాము నాయన. ప్రభా, నువ్వు మా ముందుంటున్నటువంటి వారాల్లోనూ, మా ముందుంటున్నటువంటి మా మాసాల్లోనూ, ఆ రోజుల్లోనూ, వారంలోనూ ప్రభా, నీ కృపలను మాకు తోడుగా దయచేయమని వేడుకుంటున్నాము. ప్రభువా, మనుషులను ప్రీతిపరిచే బిడ్డలుగా కాదు కానీ నీ దాసులుగా, నీ చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా జీవించడానికి ఉన్నటువంటి కృపను మాకు దయచేయండి తండ్రి. ప్రత్యేకించి ఈ సంఘ కాపర్లు దూర ప్రాంతంలో ఉంటుండగా నాయన, వారికి నీ సహాయము, నీ సన్నిధిని తోడుగా దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీ యొక్క అభిషేకము వారికి తోడుగా ఉంటుండగాక నాయన, వారు తిరిగి వచ్చినప్పుడు నూతనమైన అభిషేకముతో, నూతనమైన వస్త్రములతో నాయన నిన్ను స్తుతించడానికి, మేము ఇంకనూ ప్రభు కట్టబడడానికి నాయన వారిని బలపరచమని వేడుకుంటున్నాము నాయన. ఈరోజు మాకు దయచేసినటువంటి ఈ మన్నాను బట్టి నీకు వందనాలు. సంతృప్తులుగా ప్రభు మమ్మల్ని నువ్వు మార్చినందుకు నీకు వందనాలు. మా హృదయాలలో ప్రభు ఈ వాక్యాన్ని ముద్రించుకునే అనుభవాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను. నిన్ను ప్రీతిపరిచే బిడ్డలుగా మా జీవితాన్ని నువ్వు మార్చమని వేడుకుంటున్నాయన. చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నా పరమ తండ్రి.